పద్యం గీత పద్యం లాగా మొత్తం అంతా చెప్పేశాడు ఆయన. అసలు లాస్ట్ టైము కూడా దావోస్ వెళ్ళినారు. ఆ నుంచి పెట్టుబడులు వచ్చినాయనే కొంత లెక్కలు చెప్పినారు. ఈ మధ్య కాలంలో అది అనుకుంటా 2 months బ్యాక్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మన శ్రీధర్ బాబు గారు వారు చాలా స్పష్టంగా దేని ఎంత వచ్చింది ఆల్ టుగెదర్ మోర్ దెన్ 70% మనం ఫ్రూట్ఫుల్ అయినాం, ఒక 30% మనం రీచ్ కాలేదు. సో 70% దాకా 60 to 70% దాకా మనం ఆయా కంపెనీలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి వివిధ కోణాల్లో లబ్ధి అది ఎక్స్పీరియన్స్ వచ్చింది రాలేదు అనేటువంటి విషయం చెప్పినారు. సో ఇప్పుడు కూడా ఇంకొక ప్రయత్నం ఎక్స్పాన్షన్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా అదేవిధంగా ఫ్యూచర్ సిటీ పెట్టి కొంత భాగాన్ని 4th సిటీగా దాన్ని రూపుదిద్దాలనేటువంటి ఒక ప్రయత్నం. దాంట్లో కొన్ని అధునాతనమైనటువంటి ఇది ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఏఐ నుంచి మొదలుకొని చిన్న వాటి వరకు కూడా అన్ని రకాలుగా ఆడ కొంత ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్న దృష్ట్యా పెట్టుబడిదారులను అక్కడికి తీసుకురావాలా అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దీంట్లో ఏమన్నా దావోస్ లో పెట్టినా ఇంకొకడికి పోయినా మనం రమ్మని అడుగుతాము. వాళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితులు సాధారణంగానే హైదరాబాద్ అనేటువంటిది పర్టికులర్ గా ఐటీ రంగానికి సంబంధించి అనుకూలమైనటువంటి ప్రదేశం. వాతావరణ అనుకూలత హైదరాబాదే ఎక్కువ మొత్తం దేశం. అందువల్ల కూడా అంటే హైదరాబాద్ యొక్క సహజత్వం కారణంగా కూడా మనకు ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం. రెండోది ప్రభుత్వం యొక్క పాలసీస్ తోటి వస్తాయి. సో ప్రభుత్వం ఇలా ఎక్స్పాన్షన్కి వెళ్తుంది కాబట్టి కొన్ని రాయితీలు ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఎక్కువ అనుకూలత వాతావరణం ఉన్న దృష్ట్యా పెట్టుబడులు వస్తున్నాయి. ఇవాళ మనకు వచ్చిన నిన్న సాయంత్రం వరకు మనకు వచ్చిన సమాచారం మేరకు 25,000 కోట్లతోటి వివిధ కంపెనీలు వచ్చినాయి. ఒకరు 6,000, ఒకరు 12,000, ఒకరు 1,000 కోట్లతో ఇట్లా వివిధ కంపెనీల నుంచి మనకు ఆఫర్స్ వస్తున్నాయి అనేటువంటిది మనం ఇలా వార్తల్లో చూస్తున్నాం. అది రేపు గవర్నమెంట్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఏమేమి వచ్చినాయి అనేటువంటిది ప్రకటన చేస్తారు. అయితే దావోస్ కు కొత్తగా రేవంత్ రెడ్డి గారు పోలే కదా. గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ మంత్రిగా కేటీఆర్ గారు కూడా పోయిండ్రు కదా. మరి వారు పోయి తీసుకొచ్చినవన్నీ కూడా ఈ డొల్ల కంపెనీ వాళ్ళ బంధువులకు సంబంధించినయేనా? ఒకవేళ అదే అయితే దీన్ని అడగడానికి అది ఉంటుంది. మీరు చేసినప్పుడేమో గొప్ప అవుతుంది, ఇంకోటి అదే పని చేస్తే సేమ్ మీరు చేసినటువంటి క్రమంలోనే అదే వేదిక మీదకి మీరు వెళ్తే, అప్పుడు మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఉంది, మీరు వెళ్ళారు. ఇప్పుడు అధికారంలో మేమున్నాం కాబట్టి మాకు అవకాశం ఉంది, మేము వెళ్ళాం. సో మీరు వెళ్తేనేమో సత్కార్యం అవుతుంది, మేమేమో స్వకార్యం అవుతుందా? ఏదైనా స్వామి కార్యమే. ప్రభుత్వం అనేది ప్రభుత్వ ప్రతినిధులుగా ఈ ప్రజలు స్వాములు ఆ స్వామి కార్యం కోసమే ఏ ప్రభుత్వ ప్రతినిధి అయినా వెళ్తారు. సో ఒకవేళ మేము స్వకార్యం కొరకు వెళ్తే మీరు ఎందుకు వెళ్ళారు? మీరు కూడా స్వకార్యంగా వెళ్ళారా? అందుకే అదే యావలో ఉన్నారా? తెలంగాణ భాషని అంటున్నాడు కదా శ్రీహరి అన్న, యావ ఉంటది, మనం ఏం పని చేస్తే ఆ పని యావ ఉంటది అన్నాడు. ఆ యావతో మాట్లాడుతున్నారా లేకుంటే సత్యం మాట్లాడుతున్నారా? కాబట్టి కొద్దిగా విమర్శ చేస్తున్నప్పుడు కూడా సద్విమర్శ ఉండాలా, విమర్శనాత్మకంగా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. ఊరికే విమర్శ చేయాలి కాబట్టి చేయనట్టు కాకుండా లెక్కలు తీద్దాము. ఏవే పెట్టుబడి రాలేదో ఆ పెట్టుబడులకు సంబంధించి మీ దగ్గర మేము ఒకవేళ మభ్యపెట్టినట్టు ఉంటే మేము కూడా ఒక శ్వేతపత్రం ఇస్తాము. మీరు కూడా దాని మీద మీకున్న సమాచారం బయట పెట్టండి, ప్రజల ముందు నిలబడదాం, మీడియాను పిలుద్దాం, మాట్లాడదాం. ఒకవేళ మేము మోసం చేసినట్టేది ఉంటే, మేము మభ్యపెట్టినట్టేది ఉంటే, మీరెప్పుడు తెచ్చిండ్రో మేమేం తెచ్చినామో ఒకసారి ప్రజల ముందుకు పోదాం. సో అది పద్ధతి ఉంటది. కానీ ఊరికే ఊకదంపుడుగా మాట్లాడి గీత పద్యాలు మాట్లాడడం సరిగ్గా కాదు. అది కొంచెం మార్చుకోవాలి. టిఆర్ఎస్ మిత్రులు కూడా మార్చుకోవాలి.
అంటే అటాక్ చేసే పద్ధతి కూడా గుడ్డిగా కళ్ళు మూసుకొని చేలో పడ్డట్టు ఉండకూడదు. ప్రతిపక్షంగా చాలా క్రియాశీలకంగా మేము ప్రతిపక్షంగా మేము కొట్లాడినాం కదా, మీరు కూడా కొట్లాడండి. మా ప్రభుత్వం మీద మీరు కొట్లాడొద్దు అని అంటలేను. ప్రజాపక్షంగా నిలబడి కలబడి కొట్లాడండి, అది పద్ధతి ఉంటది. కానీ ఊరికే మాట్లాడితే ప్రజలు హర్షించరు. మీరు మీ పద్ధతిని మార్చుకుంటే ప్రజల నుంచి ఇదే విధంగా దుమ్మెత్తి పోసేటువంటి